మనోడు మనకైతాడు అంటారు కదా, అలా అమ్మాయిడు కావాలి నువ్వు. సెక్సువల్గా కాదు, పోజ్ పెట్టడం, ఆమెను ఇంప్రెస్ చేయడము, ఇవన్నీ కావాలన్నమాట. మనోడు మనకైతాడు అంటారు చూసినావా, అట్లా అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఊరికి పోయినాం అనుకో, అక్కడ మన ఊరోడు ఉంటే ఏం చేస్తాం, మనం కలుపుకుంటాం కదా, అట్లా అన్నట్టు. లేదా ఏదైనా ఊరు మన చుట్టుపడి ఉంటే మనకు అభిమానిస్తారు కదా, మన భారతీయుడు అంటే అమెరికాలో మనం ఇష్టపడతాం చూసినావా, ఆ విధంగా మనోడు అని ఆమెకు కావాలంటున్నావు. అలా అయినప్పుడే నిన్ను అమ్మాయి దగ్గర అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకో. అంతేగాని అమ్మాయిని ఇంప్రెస్ చేయడము, సెక్సువల్గా రొమాంటిక్గా పోజులు, ఫ్యాషన్స్, చమత్కారాలు పనికిరావు. ఒక అమ్మాయికి దగ్గర కావాలంటే సెక్స్కి అతీతంగా కామము, సెక్స్ ఇవన్నీ కూడా క్రూరత్వం అవుతుంది. వీటికి అతీతంగా ఆమెను ఇష్టపడాలి, దగ్గర కావాలి. అంటే ఇప్పుడు న్యూడ్ మోడల్స్ అంటారా, నగ్నంగా సెక్సువల్గా ఎన్ని కోణాలలో చూపిస్తారో ఆ విధంగానే చూపిస్తారు. కానీ అలా సెక్స్ ఉండదు, స్త్రీని నగ్నంగా చూపిస్తారు. కానీ అలా కామం ఉండదు. కామం లేనప్పుడు ఆ నగ్నత్వం ఎందుకు అని ఎవరు కామం లేకుండా బట్టలు ఇప్పరు, ఆ కామంతో బట్టలు ఇప్పుతారు, కామం కోసం ఇప్పుతారు అని అనుకుంటాం. కానీ అలా కామం ఉండదు, అట్టినే ఇప్పి చూపిస్తారు. అన్ని అందాలు వెనక తిరిగేవన్నీ కామపరంగా ఉండేటివి, కానీ కామం లేకుండా చూపిస్తారు. ఇగో ఇలా స్త్రీకి దగ్గరగా, కానీ కామం ఉండకూడదు అనమాట. కామం ఉండకుండా స్పర్శించు, ప్రేమించు, టచ్ చేయి, కౌగిలించుకో, స్పర్శించు, కానీ అది కామం లేకుండా చేయాలన్నమాట. ఇందులో ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, చల్లదనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఒక తల్లింత ప్రేమ ఉంటుంది, తల్లి కొడుకులంత అనుబంధం ఇద్దరికి ఏర్పడుతుంది అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే, సెక్స్ లేకుండా స్త్రీకి దగ్గర కావడం అంటే, ఒక సినిమాను మనం ఏం చేస్తాం, ఫస్ట్ చూస్తాం ఇంట్రెస్ట్గా, కొత్త సినిమాను ఉద్వేగంతో చూస్తూ ఉంటాం కదా, రకరకాల ఉద్వేగాలతో చూస్తాం, టెన్షన్తో చూస్తాం. కానీ రెండోసారి సినిమాని చూస్తామా, మన కథ తెలిసినాక మూడోసారి చూస్తామా, నాలుగోసారి రిలీజ్ అయినాక మళ్ళీ చూస్తామా, చూడం కదా. ఎందుకంటే కథ తెలుసు, సినిమా తెలుసు, చూసాక మళ్ళీ ఎందుకు చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే స్త్రీని కామంతో చూడడము, కామంతో టచ్ చేయడము, సెక్స్ చేయడం, ఇదన్నీ మొదటిసారి సినిమా చూడడం లాంటివి. ఇవి పక్కన పెట్టి రెండోసారి సినిమాని చూస్తే ఓపిక ఉండాలి కదా, మూడోసారి మళ్ళీ ఓపిక ఉండాలి. ఎందుకంటే చూసిన సినిమాని మళ్ళీ చూడలేం కదా. అలా అన్నమాట. ఇక్కడ సెక్స్ లేకుండా స్త్రీకి దగ్గర కావడము, కౌగిలించుకోవడము, మాట్లాడడం, ఇష్టపడము, ముద్దాడడం అనుకుందాం, అవన్నీ చేతిలో చేసి పట్టుకోవడం, ఆ చేతులు నిన్నమడం, ఇవన్నీ కూడా సెక్స్ లేకుండా కావాలన్నమాట. మీరు ఆమెకు మీరు మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇదే ప్రేమ. అలాగే ఒక అమ్మాయిని సెక్స్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఆ అమ్మాయిని సెక్స్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అపరిచితుడిగా చేయకండి. మొగుడు పిల్లని ఎలా చేస్తాడు సెక్స్, అలా చేయాలన్నమాట. మొగుడు పిల్లల్లాగా ఉండాలి రిలేషన్. అంతే అపరిచితులాగా చేస్తే అమ్మాయి ఓకే అన్నా సరే, లేదా మీరు అమ్మాయిని ఓకే అన్నా సరే, అది రేపిస్ట్లా అవుతుంది. బెదిరించినట్టు వ్యతిరేకంగా చూస్తే నెగిటివ్ అవుతుంది. అది రేపులాగా అవుతుంది, అమ్మాయిలు వ్యతిరేకిస్తారు. అదే మీరు అపరిచితురాలైన అమ్మాయినైనా మొగుడు పిల్లల మధ్య రిలేషన్ అయిన వాళ్ళలాగా, ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు అలా చూడాలి, ఆ రిలేషన్స్తో చూడాలి. బయటవాడు ఒక అమ్మాయిని కొడితే అది తప్పు, నేరం అవుతుంది. ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే నేరం కాదు, చంపుకునే నేరం కాదు కదా. సెక్స్ కూడా అంతే. అయినా వాడిగా మొగుడు పిల్లాన్ని సెక్స్ చేసిన అది రేపు కాదు, మొగుడు పిల్లాన్ని కొడితే తప్పు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కొట్టుకుంటే ఎట్లుంటుంది, అది నేరం కాదు, కేసులు పెట్టారు కదా. ఆ విధంగా మీరు అమ్మాయిని చూడాలి. సెక్స్ చేయాల్సి వచ్చినా అలాగే చేయాలి. మీరు కోమంతో చూసినా, మోహంతో చూసినా, రొమాన్స్ చేసినా, ఆ అమ్మాయిని లైన్ వేసినా కూడా ఇలా చూడండి. ఆ మొగుడు పిల్లల్లాగా రిలేషన్ ఉండాలి, కుటుంబ సభ్యుల రిలేషన్గా చూడండి. అమ్మాయిల అపరిచితులైనా అలా చూస్తే ఏమన్నారు అనమాట. కొన్నిసార్లు పడతారు, వాళ్ళు మాట్లాడతారు, మీరు ఇష్టపడితే లవ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది, రొమాన్స్ అవుతుంది. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని పోతున్నాం అనుకో, మనం కళ్ళు మూసుకొని పోతే ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, అలా ఉండాలి. అంతేగాని వాడు కళ్ళు మూసుకొని పోతే మనం కళ్ళు తెరిచినోడు మాట్లాడితే ఎట్లుంటుంది, మనకు అన్నీ తెలిసి మాట్లాడతాను, వాడు తెలియకుంటాడు కదా, అలా మాట్లాడద్దు. వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు మనం కళ్ళు మూసుకుంటే సేమ్ అవుతాం కదా, అలా మాట్లాడాలి. లేకపోతే మనం కళ్ళు తెరిచినట్టు చూసుకుంటూ కళ్ళు మూసుకొని వాడు నటిస్తే మాట్లాడితే ఎట్లుంటే మనల్ని సార్ అంటారు, లేకపోతే వేణుగారు అంటారు, అన్నయ్య అంటారు, అట్లుంటుంది అన్నట్టు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు మనం పరీక్ష చదవనోడు ఏం చేస్తాడో ఏం రాయలేడు, అలా ఉంటారు అమ్మాయిలు. మనం అలాగే ఉండాలి. అంతేగాని వాళ్ళు చదవక ఇబ్బంది పడుతూ ఉంటారు. చదువుకున్నాడు ముందు చదువుకొని ఏం చేసిన వాడు చక్కగా రాస్తూ విజయం సాధిస్తే వాళ్ళకి తెలియదు, వీడు చదవలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోతారు కదా. అప్పుడు వాళ్ళని సార్ అంటారు. కాబట్టి సార్ అంటారు, గారు అంటారు, మీరు అంటారు, అన్నయ్య అంటారు. కాబట్టి వాళ్ళని మనం చదువుకోకుంటే ఎలా మాట్లాడతామో ఫెయిల్ అవుతాం కదా, వాళ్ళగా ఫెయిల్ అవుతూ ఉండాలి. అట్లుంటేనే వాళ్ళు మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. ఒక అమ్మాయిని తడవండి, కానీ సెక్సువల్గా ఎవరైనా పిసకడం, తడవడము, రొమాన్స్ చేయడము చేస్తారు కదా, అవయవాలు అవన్నీ, అవి ప్రేమించిన అమ్మాయిని ఆ ఇంట్లో వాళ్ళలాగా కుటుంబ సభ్యులాగా రొమాన్స్ చేస్తే, ప్రేమతో చేస్తే అవి ఇష్టపడతారు అమ్మాయిలు. కానీ అక్కడ సెక్స్గా చేయకండి, సెక్స్కి అతీతంగా చేయండి. సెక్స్ లేనప్పుడు అలా చేస్తే అది చిన్నపిల్లని చేసినట్టు, ఏదో తండ్రి చేసినట్టుగా అట్లుంటుంది కదా.
కానీ అలా కాదు, మీరు సెక్స్ తోటి చేయాలి, కానీ చిన్నపిల్లలాగా చేయొద్దు, కానీ అవయవాలు తడవడం అవన్నీ ఉండాలి, కానీ అలా ప్రేమ ఉంటుంది. ఇక సెక్స్ తోటి చేయాలి, సెక్స్ లేకుండా చేయొద్దు. అలా చేయండి. చేస్తే మిమ్మల్ని అమ్మాయి అమితంగా ఇష్టపడుతుంటారు. సెక్స్ లేకుండా గింతలో బెస్తాడు, అక్కడికి తడుముతాడు, కానీ అలా సెక్స్ లేదు, కామం లేదు, ప్రేమతో కూడిన కామం అన్నమాట. కాబట్టి అలా కామం కాదు, ప్రేమ ఉంటుంది. అట్లా అనేది కేవలం వితౌట్ సెక్స్ కాదు. వితౌట్ సెక్స్ అంటే తండ్రి బిడ్డని చేసినట్టు ఉంటుంది, అది కాదు. అవయవాలు అవన్నీ చూస్తాడు, లయలు ఆ ఎత్తులు పల్లాలు చూస్తూనే రొమాన్స్ చేస్తాడు, కానీ సెక్స్ లేదు. చేస్తూ ఉండంటే అది చాలా ఓపిక అవసరం అన్నమాట. అలా చేస్తే అమ్మాయి అమితంగా ఇష్టపడుతుందంటే నేను. అలాగే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు సెక్సువల్గానే మాట్లాడతారు. ఎవరైనా సెక్స్ కోసమే మాట్లాడతారు. కామము, లైంగిక ప్రేరణ, దాంతో మాట్లాడతారు. అది లేకుండా మాట్లాడాలి. అది లేకుండా ఏ అబ్బాయి మాట్లాడు అయినా మాట్లాడాలి. అట్లానే సెక్స్కి అతీతంగా మాట్లాడితే అది సెక్స్ రహితం మాత్రం కాకూడదు. అమ్మాయి బోర్గా ఫీల్ అవుతుంది, అవలాగాడు అనుకుంటుంది, వేస్ట్గా అనుకుంటుంది, లేదా అన్న చెల్లి తమ్ముడు అనుకుంటుంది. అలా కాదు, సెక్సువల్గా మాట్లాడాలి. కానీ సెక్స్ లేకుండా సెక్సువల్గా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. అట్లానే వితౌట్ సెక్స్ కాదు. మళ్ళీ ఎందుకంటే సెక్స్ లేకుండా మాట్లాడితే అన్న చెల్లి తమ్ముడు ఎవరో వట్టిగా అపరిచితుడు అనుకుంటారు. అలా కాదు, సెక్సువల్గా ఎలా అయితే మాట్లాడతారో అలాగే మాట్లాడాలి. అదే ఆసక్తి, అదే ఉండాలి, కానీ సెక్స్ ఉండకూడదు. ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు, మీకు దగ్గర అవుతుంది, ఆత్మబంధువు అవుతుంది. మనం అహంకారంతో, గర్వంతో, దర్పంతో, సెల్ఫిష్ తోటి మా వాళ్ళు వన్ సైడ్ అవలంతో గర్వంగా మాట్లాడుతుంటే వాళ్ళని గారు, మీరు, సార్ అంటారు. వాళ్ళకి అసలు గారు ఉండే స్త్రీని స్పర్శించినప్పుడు అది ఎలా ఉంటుందంటే మనం తినడం లాంటిది అనమాట. భోజనం అంటే ఎదుటివారికి పెట్టడం ఉండదు, అలా మనమే తింటాం, మన కడుపు మనం తింటాం కదా, అట్లా ఉంటుంది. కానీ అలా కాకుండా ఎదుటివారికి పెట్టాలి, వాళ్ళని స్పర్శిస్తూ ఉండాలి. స్పర్శిస్తూ ఉంటే ఆ స్పర్శలో ఆనందం కలుగుతుంది. ఇలా మనం తినడం ఉండదు. వాళ్ళని స్పర్శించినప్పుడు వాళ్ళ స్పర్శ ఆనందం కలుగుతుంది అంటూ, మనం ఆనందం పొందడం కాదనమాట. ఇలా పొందుతూ ఉంటే మంచి అనుబంధం, బాండింగ్ ఏర్పడుతుంది. కాదు ఓకే, స్త్రీతో సాన్నిహిత ఏర్పడుతుంది. కానీ ఇలా తినడం ఉండదు, భోజనం కేవలం స్పర్శిస్తూ ఉంటే అందులో ఆనందం కలుగుతుంది, వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మనం తినడం ఉండదు, వాళ్ళని సంతోషపెట్టడం ఉంటుంది. కానీ ఇది మనం సంతోషపెడుతున్నాం, వాళ్ళను సంతోషపెడుతున్నాం కాబట్టి వాళ్ళకు మనకు మంచి ఫేస్ టు ఫేస్, ముఖాముఖి తక్కువ ఆనందం ఉంటుంది. లేకుంటే వన్ సైడ్గా మనం శృంగారం చేస్తే స్త్రీ శృంగారంలో వన్ సైడ్ లాగా ఉంటుంది, ముఖాముఖి ఉండదు. దీనివల్ల స్త్రీకి ఫుల్గా అనుబంధం ఏర్పడదు. మగోడు ఆడదాన్ని దెంగతాడు, పిల్లని దెంగతాడు, కానీ పిల్లమే మగోడిని దెంగదు, ముడి సుఖపడడు కదా, ఇది ఉండదు కదా. కానీ ఆడది మగోడిని దెంగతుంది, సుఖపెడుతుంది, వీడు సుఖపెడతాను. దానివల్ల అట్లా జరగదు కదా. అలా చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ అట్లా అంటే ఇప్పుడు మగోడు స్త్రీని అనుభవిస్తూ తను పొందుతూ ఉంటాడు ఆనందం వన్ సైడ్గా. అది స్త్రీకి తెలియదు, స్పర్శించేది కూడా తెలియదు, వాడు వన్ సైడ్గా పొందుతూ ఉంటాడు. అలా కాకుండా స్త్రీని అనుభవిస్తుండాలి, వీడు పొందకుండా ఆమెను అనుభవిస్తూ ఉండాలి. దీనివల్ల ఆమెకు అనుభవం వస్తుందంట, వీడి అనుభవం ఆమెకు కలుగుతుంటుంది. ఈ విధంగా ఆమెకు పరిచయం అవుతాడంట, ఆమె తెలుసుకుంటుంది, వీడిని వీడు తెలుస్తుంటాడు ఆమెకు. ఇలా ఆ హృదయంలో ఆ మనసు స్థానం సంపాదించి అనుబంధం పెరుగుతుంది. అది లవర్స్తో అయినా సరే ఇలాగే మాట్లాడాలి, భార్యాభర్తలు ఇలా శృంగారం, స్పర్శ, రొమాన్స్ ఇలా చేయాలి. మామూలుగా సెక్స్లో పిల్ల మొగుడికైనా ఎక్కడైనా సెక్స్లో స్వార్థం ఉంటుంది, అనుభవించే ఆ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది, కామంలో స్వార్థం ఉంటుంది కదా. అయితే సెక్స్లో కానీ, కామంలో కానీ, రొమాన్స్లో కానీ, స్పర్శలో కానీ స్నేహం ఉండాలి. స్నేహం అంటే అందులో స్వార్థం ఉండదు, క్రూరత్వం ఉండదు, మర్యాద, మంచితనం ఉంటుంది కదా. అలా అనుభవించండి. ఆ విధంగా స్త్రీని రొమాన్స్ చేయండి, అప్పుడు స్త్రీ ఇష్టపడుతుంది. పిల్లాన్ని కానీ స్త్రీని కానీ అనుభవించినప్పుడు తల్లి కొడుకుని ఎలా అయితే ఇష్టపడతాడో, ముద్దు చేస్తాడో, తెలుసు కదా, ప్రేమిస్తాడో, మూడేళ్ళ కొడుకు తల్లినట్టు ఇష్టపడతాడో అలా స్పర్శించాలి, అలా ప్రేమించాలి కామంతో. అందులో గొప్ప కానీ, విజయం సాధించడం కానీ, స్వార్థం కానీ ఉండదు, సెల్ఫ్ అనేది ఉండదు, త్యాగం ఉంటుంది కదా. ఆ త్యాగంతో ఆమెను కావించండి, అనుభవించండి. కానీ స్వార్థము, విజయం సాధించడము, గొప్ప ఆమెను జయించడము, వేడికి గెలవడము లేదా స్వార్థం ఉండకూడదు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలంటే, పిల్లి ఎలకకు దొరికితేలా ఉంటుంది, మనం పిల్లి ఎలకని మింగుతుంది, పాము ఎలకని మింగుతుంది. కానీ పాము పిల్లి నోట్లో పోతే ఎలా ఉంటుంది, పిల్లి ఎలక నోట్లో పోతే ఎలా ఉంటుంది, ఎలక నవ్వుతుంది కదా, సంతోషపడుతుంది, ఎగ్జైటింగ్ అవుతుంది. అది నన్ను తినేది ఇప్పుడు నేను దాన్ని తింటానని ఆశ్చర్యపోతుంది కదా. అలా మాట్లాడాలి. అంత తప్ప మీ స్వార్థము, మీ గొప్పతనము, మీ విజయం సాధించడము, మీ గొప్పలు వాళ్ళకు చూపించుకుంటూ మీరు గర్వంగా ఫీల్ అవ్వడము, మీరు అధికులు కావడం అనేది ఆడవాళ్ళు నచ్చారన్నమాట. ఇక ఇట్లా ఫ్రాంక్లాగా చెప్పిన పిల్లి నోట్లోకి పాము ఎలక పోతే ఎట్లా ఉంటుంది, పోతుంది. కానీ ఎలక నోట్లోకి పిల్లి పోతే ఎట్లా ఉంటుంది, సంతోషపడుతుందా. అట్లా మాట్లాడండి. పేషెంట్ బాధతో పోతే వానికి డాక్టర్ మంది ఉపశమనం కలిగాలి, అంతేగాని పేషెంట్ వలన తను లబ్ధి పొందాలని, తన జబ్బులు తగ్గించుకోవాలని, తన స్వార్థం, తన గొప్పలు, లేకుంటే తన బాధలు తను చూసుకుంటూ ఉంటే
వాడు డాక్టర్ ఎట్లయితాడు? కాదు కదా. తనకు తాను చేసుకున్నాడు, పేషెంట్ వల్ల లాభం పొందాలనుకుంటున్నాడు, తన బాధలు ఎకరువు పెడుతున్నాడు, తను ఉపశమనం పొందాలనుకుంటున్నాడు అనుకో, వాడు డాక్టర్ కాడు. వచ్చిన పేషెంట్ బాధతో వస్తే వాళ్ళ సమస్య విని వానికి మందిస్తే ఉపశమనం పొందుతాడు. పేషెంట్ తగ్గించుకుంటాడు కదా, జబ్బు తగ్గుతుంది కదా పేషెంట్కి. ఇగో ఆడతో అట్లా మాట్లాడాలి నువ్వు డాక్టర్ లాగా. అంతేగాని నువ్వే పేషెంట్ లాగా వాళ్ళ నుండి ఉపశమనం పొందాలనుకుంటే డాక్టర్ ఎట్లయితాడు? వాళ్ళ దగ్గరికి ఎవరు రావు, గుర్తుపెట్టుకుని వాళ్ళతో అట్లా మాట్లాడాలి. స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడే వాళ్ళని అమ్మాయిలు అన్నయ్య అంటారు, లేకుంటే సార్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నాన్ స్క్రిప్ట్ అంటే వానికి ఏది తెలియదు, మంచి చెడు రెండు తెలియదు, రెండుకి బాధ్యుడు కాదు. ఆ విధంగా మాట్లాడితే ఏమన్నారు.